హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనం ఎక్స్క్లూజివ్గా ప్రసాద్ ల్యాబ్లోని ఆ గ్యాంగ్ రేప్ 3 హీరోయిన్తో మాట్లాడే ప్రయత్నం. మేడం నమస్కారం. మేడం నమస్కారం పవన్ గారు. మేడం యాక్చువల్లీ యూ ఆర్ సో క్యూట్ అండ్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. మా క్వశ్చన్ మేడం, ఈ సినిమాలో మీరు ఈ ఏదైతే కలర్ గల్ ఉందో చేయడానికి కారణం ఏంటి సార్? వాట్ ఇస్ ద రీజన్? రీజన్ ఏం లేదండి, యాజ్ అన్ యాక్టర్ ఐ వాంటెడ్ టు డూ ఎవ్రీ క్యారెక్టర్ అనమాట. సో ఐ డిడ్ ఇట్. స్పెసిఫిక్ రీజన్ లేదు. డెఫినెట్లీ ఈ కంటెంట్ నాకు కొంచెం ఎక్కువ టచ్ అయింది. సో ఐ వాంటెడ్ టు గెట్ ఇట్ టు ద రోల్ ఆఫ్ దట్ కోల్ గర్ల్ ఆల్సో అండ్ ఫీల్ ద పెయిన్ వాట్ దే గో త్రూ అండ్ డూ ఇట్. సో అందుకే చేశాను. మేడం ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే ఒక కెరీర్ అనే ఒక ఆప్షన్ ఉంటే అదే కెరీర్ ప్రాబ్లమ్ అయితే కెరీర్ నెగిటివ్ అయితే మన ఫీలింగ్ కనిపించదు. నాకు అనిపించి మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని బెస్ట్ గా చేయగలిగితే కెరియర్ ప్రాబ్లం ఏం రాదు. యాజ్ అన్ యాక్టర్ ఏ క్యారెక్టర్ అయినా సరే దాన్ని మనం జస్టిస్ చేసినామంటే డెఫినెట్లీ కెరియర్ స్పాయిల్ ఏం అవ్వదు. మేడం మా క్వశ్చన్ మేడం, మీ అంటే అప్పుడు చూస్తున్నాం, ఈస్ దర్ ఎనీ మ్యాగ్నెటిక్ పవర్ ఇన్ యువర్ ఐస్? నథింగ్ లైక్ దట్. ఐ డోంట్ స్లీప్ ఇన్ ద నైట్, మై ఐస్ హావ్ గోన్ స్మాల్ ఆల్సో. సో అలా ఏం లేదు. మేడం ఇది ఉమెన్ ఓరియంటెడ్ మూవీ మేడం? It is, yeah, you can say that. Women oriented movie and message oriented movie. మేడం డైరెక్ట్ అడుగుతున్న క్వశ్చన్, అంటే ఈ సినిమా మేము ఎందుకు చూడాలి మేడం? వాట్ ఇస్ ద రీజన్ టు వాచ్ దిస్ మూవీ? ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే, నో మ్యాటర్ ఇఫ్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ యునో a small girl or your wife or a call girl, when a girl says no means it is no. సో దాని ఒక సీన్ అండ్ ఒక సిచ్యువేషన్, అంటే ఎలా ఆ సిచ్యువేషన్ కి వస్తారు. సో ద లాట్ ఆఫ్ ట్విస్ట్స్ ఉన్నాయి అండ్ ఒక మెసేజ్ ఉన్నాయి. సో అండ్ ఆబ్వియస్లీ సినిమాటోగ్రఫీ, మూవీ డైరెక్షన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో అందుకోసం చూడాలి. మీరు ట్రైలర్ చూసారు కదా, సో మీకు అర్థమవుతుంది కదా ఎందుకు చూడాలి అని. సో యా, ట్రైలర్ చూడండి ఫస్ట్, దెన్ యూ విల్ నో అండ్ యూ యువర్ సెల్ఫ్ విల్ కమ్ అండ్ వాచ్ ఇట్. Madam, what is the secret of your cuteness, madam? There's no secret. I'm not that cute and all. Anta okay. Madam, my question ఏంటంటే, ఇప్పుడు 1 వచ్చింది, 2 వచ్చింది, 3 కూడా వచ్చింది. ఫ్యూచర్ లో మేము 3, 4 చూసే ఛాన్స్ ఉందా? డెఫినెట్లీ ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ ఐల్ డూ ఇట్. మేడం మీకు ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అంటే? అంటే అది చెప్పలేను, బికాస్ ఐ హావ్ సో మెనీ ఫేవరెట్స్. ఐ హావ్ everybody like Surya garu, Vikram garu, Chiranjeevi garu, everybody is struggled and came so high, definitely because of the talent. Okay. Srilila is very cute. Okay. I like her so much. మేడం ఇప్పుడు ఈ సినిమాని ఇప్పుడు ఎందుకని ఓటీటీలో తీసుకురావడం జరిగింది? ఇట్లాంటి సినిమా థియేటర్లో వస్తే ఇంకా ఎక్కువ ఆదరణ వచ్చే ఛాన్స్ ఉంటాయి కదా, అంటే మీరు ఏం చెప్తారు మేడం? యాక్చువల్లీ ఇట్స్ వెబ్ మూవీకే ప్లాన్ చేశారు. సో ఓటీటీయే వాళ్ళు అనుకున్నారు, మేబీ దట్స్ వై. మేడం ఆర్ యూ పేయింగ్ ఎనీ రెంట్? మీరు ఏమైనా రెంట్ కడుతున్నా మేడం? ఎందుకంటే చాలా మంది హార్ట్ లో ఉంటారు కాబట్టి ఏమైనా రెంట్ కడుతున్నాను? నేను రెంట్ కట్టట్లేదు, ఎటువంటి రెంట్ కట్టట్లేదు. ఏంటి? ఓకే, నెక్స్ట్ చెప్పండి. మేడం ఇప్పుడు అంటే ఈ సినిమాలో ఇప్పుడు ఏదైతే టైటిల్ ఉందో అంతలో డిఫరెంట్ గా టైటిల్ మెన్షన్ చేయడం అంటే వాట్ ఇస్ ద రీజన్? అంటే ఆ గ్యాంగ్ రేప్ 3 వేరే టైటిల్ ఉంది, ఇది వేరే టైటిల్ ఉంది. సో వాట్ ఇస్ ద ఎగ్జాక్ట్ రీజన్ ఫర్ దిస్? అదే ఆ గ్యాంగ్ రేపు. సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ రేపు, టుమారో. సో అది ఎందుకు థర్డ్ రీజన్ నాకు తెలియదు, బికాస్ ఐ వాస్ నాట్ అ పార్ట్ ఆఫ్ 1 and 2. సో ఐఎమ్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ 3 కాబట్టి. సో ఆ ఎగ్జాక్ట్ రీజన్ డైరెక్టర్ గారు చెప్పగలుగుతారు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. మంచి సినిమా హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ టు యూ టూ. హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పవన్ కుమార్. ఎక్స్క్లూజివ్ గా మన ప్రసాద్ ల్యాబ్ రావడం జరిగింది. ఇక్కడ ఆ గ్యాంగ్ రేప్ 3 హీరోతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. హై ఫీలింగ్ అబౌట్ ఆ గ్యాంగ్ రేప్? యా, చాలా బాగుంది. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ ఫీల్ లైక్ వెరీ ఎక్సైటెడ్. ఈ స్టోరీ కూడా చాలా బాగుంది అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ టీమ్ అంతా ఫుల్ సపోర్టివ్ గా చాలా మంచిగా ఉన్నారు. ఓటీటీలో తీయడానికి కారణం సార్, థియేటర్ లో తీయొచ్చు కదా? అది డైరెక్టర్ తెలుసు, లైక్ ముందు యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో ఉండేది, నా ఒక స్టెప్ అహెడ్ లైక్ ఓటీటీకి వచ్చాము. దట్స్ వెరీ నైస్. అంటే ఆ గ్యాంగ్ రేప్ 3 1 చూసాం, 2 చూసాం. ఇది ఎలా ఉండదు? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్? ఇది చాలా లైక్ మొత్తం ఇండస్ట్రీని కొంచెం ఇంపాక్ట్ ఇచ్చేలా ఉంది. సో ఇట్స్ వెరీ గుడ్, లైక్ మంచి మెసేజ్ ఓరియంటెడ్. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ అని విన్నట్టున్నారు. సో ఇట్స్ లైక్ ఇట్స్ వెరీ గుడ్. అంటే సార్ మై క్వశ్చన్ ఇస్ దట్ ఎందుకు చూడాలి ఈ సినిమా? ఎందుకు చూడాలంటే మీరు ఏం చెప్తారు సార్? లైక్ మంచి మెసేజ్ ఉంది. లైక్ ఇప్పుడు జరగబోయే జనరేషన్ లో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా, లైక్ ఇక్కడ నుంచి ఏమన్నా
మా ప్రయత్నం ఏంటంటే దీని నుంచి ఏమన్నా మంచి థాట్స్ నుంచి వచ్చి ఇలా జరిగితే ఇలా సిచ్యువేషన్ ఉందని, సో దాని నుంచి వచ్చింది. లైక్ దానివల్ల మీకు బాగుంటది చూస్తే. గ్యాంగ్ రేప్ అంటే ఇది సభ్య సమాజంలో ఏమైనా చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉందా? నెగిటివ్ గా వెళ్ళే ఛాన్స్ ఉందా? ఏమన్నా నెగిటివ్ అయితే వెళ్ళదు, పాజిటివ్ అయితే వెళ్తుంది. 100% పాజిటివ్. మేము అందరం కష్టపడిందే పాజిటివ్ తెప్పించడానికి. కొన్ని బోల్డ్ గా కొంచెం వైల్డ్ గా ఉన్నా కూడా లైక్ మేము చెప్పాలనుకుంది ఏంటంటే టఫ్ సిచ్యువేషన్స్ ప్రజలకు రావద్దని. దట్ ఈస్ వాట్ వీ వాంట్ అండ్ అదే వీ కన్వే త్రూ ద మూవీ. అండ్ నా రోల్ నాకు చాలా బాగా నచ్చి లైక్ ఐ హావ్ డన్ దిస్. ఇప్పుడు గ్యాంగ్ రేప్ 1, 2 వచ్చింది, ఇప్పుడు గ్యాంగ్ రేప్ 3 కూడా వచ్చి సార్ ఫ్యూచర్ ఏమన్నా లైన్ వదిలేరా? గ్యాంగ్ రేప్ 3, 4 డైరెక్టర్ ని అడగాల్సి వస్తుంది లైక్ వాట్ కాన్సెప్ట్ హీ కమ్స్ విత్. అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ దిస్ గ్యాంగ్ రేప్ 3. సో ఇట్స్ వెరీ నైస్. సో మీ కట్అవుట్ మీ కంటెంట్ చాలా పెద్ద ఉంది. సో హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే? ప్రభాసే ఆబ్వియస్లీ, లైక్ మాకు చిన్నప్పటి నుంచి ప్రభాసే. సో ఇట్ వాస్ వెరీ నైస్. లైక్ తన్ని చూసి చాలా ఇన్స్పైర్ అవుతాం. నేను ఇంకా ఇండస్ట్రీలో ఇప్పటి నుంచో కాస్ట్యూమ్ డిజైనింగ్ లాగా చేశాను. 2-3 మూవీస్ చేశాను బాగానే. లైక్ గూఢాచారి ఇవన్నీ మూవీస్ చేశాను కాస్ట్యూమ్ డిజైనర్ లాగా. నౌ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద యాక్టింగ్. సో ఇట్స్ అ న్యూ థింగ్ ఇండస్ట్రీకి. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. So what promise you're going to give to the audience about Gang Rape 3? ఆ సిచ్యువేషన్ ఏమన్నా ఇట్లాంటి టఫ్ సిచ్యువేషన్స్ లో వస్తే ఎలా ఫేస్ చేయాలి అండ్ ఆ టఫ్ సిచ్యువేషన్ లో మనుషులు పడొద్దనే మా ప్రయత్నం. దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు సే అబౌట్ దిస్ మూవీ. ఈ Gang Rape 3 లో లవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% love, like lust and all, like freedom, everything. Like you can expect everything in this. యాక్షన్ కూడా ఉంటుంది. లైక్ యాంటీ డ్రగ్, ఎస్పెషల్లీ అందరికి చెప్పేది ఏంటంటే డ్రగ్స్ నో టు డ్రగ్స్. అండ్ ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటే లేకపోతే డ్రగ్స్ వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది దీంట్లో ఉంటుంది, ఎస్పెషల్లీ ఫర్ దాట్. సో మీ నుంచి ఈ సినిమాలో ఏమైనా రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కొంచెం ఏదో ఉంది. యూ కెన్ లైక్ లుక్ ఎట్ అరౌండ్ అండ్ వాచ్ ఇట్. లైక్ ఉందిగా ట్రైలర్ లో. దట్ ఈస్ వాట్. విష్ ఆల్ ది బెస్ట్. మంచి కెరీర్ బిల్డ్ అవ్వాలి మనస్ఫూర్తిగా. నమస్తే అండి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీగా ప్రసాద్ ల్యాబ్లోని మన గ్యాంగ్ రేప్ 3 సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇలా సార్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఈ మూవీ? ఇప్పుడు ఆమె ఓటీటీలో మరి కొన్ని రోజులు రాబోతుంది. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? సో మూవీలో ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది యాక్చువల్గా. దట్ ఈస్ వాట్ ప్రొడ్యూసర్ ఏంటంటే ఫినాన్షియల్ థింగ్స్ చూడడం జరిగింది. కానీ ఈ మూవీలో యాక్టర్స్ ఒక్కొక్కరు వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్, డిఓపి ఇచ్చిన ఫ్రేమ్స్ ఇవన్నీ చూస్తే దీన్ని ఇంకా బాగా తీసుకెళ్ళాలంటే ఇంత దూరం వచ్చాము. మోరోవర్ ఏంటంటే అందరూ అనుకున్నట్టు ఇది ఆ గ్యాంగ్ రేపు అంటే రేపు కాదండి, టుమారో ది గ్యాంగ్ టుమారో. అంటే టుమారో ఏం జరుగుతుంది అనేది ఒక మంచి ఒక స్టోరీతో మంచి ఒక మెసేజ్ కూడా ఉంటుంది. మీకు ఆల్ మిక్స్ ఉంటుంది. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కానీ కూడా కాకుండా సో ఇందులో ఒక రొమాన్స్ ఉంది, ఫైట్స్ ఉంటాయి, ఒక డ్రగ్కి సంబంధించింది, సోషల్ మెసేజ్ ఉంటుంది. సో ఆర్టిస్టులను చూస్తే మాత్రం మీకు అర్థమైపోతుంది ఎవరు కొత్తగా చేశారు అన్నట్టు కాకుండా ఒక మంచి మెసేజ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సోషల్లో జరిగే ఏవైతే వాటందరికి కూడా ఈ జెన్జీ జనరేషన్కి కూడా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్. సార్ మీరు ప్రొడ్యూసర్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాంటి కంటెంట్ ఉన్నప్పుడు థియేటర్లో ఓపెన్ చేయకుండా ఓటీటీలో తీయడానికి కారణం ఏంటి సార్? అసలు థియేటర్లో తీయకుండా దానికి ఏం పెద్దగా లేదండి. యాక్చువల్గా దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, నేను ఇక్కడ చెప్పలేను. బట్ థియేటర్ అయినా సింపుల్ థింగ్ అండి. థియేటర్ ఓటీటీ అనేది పెద్ద మెజర్మెంట్స్ లేవండి. నా ప్రకారం ఏంటంటే సినిమా ఆడియన్స్కి వెళ్ళాలి. సో ఈ రోజు నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఆడియన్స్ ఎక్కువ స్టిక్ అయిపోయింది ఓటీటీకి. థియేటర్కి వెళ్ళి రెండు థియేటర్కి సినిమాకి వెళ్దామంటే ఏదో పెద్ద సినిమా అయితే తప్ప ఇప్పుడు వెళ్దామా చూద్దాం అన్న స్టేజ్కి వచ్చేసారు. సో దానికంటే ఓటీటీ అంటే మొబైల్లో వచ్చేస్తుంది, ఈజీగా చూడగలుగుతారు. సెట్ ఆఫ్ ఆడియన్స్కి దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతోనే ఓటీటీని చూస్ చేసుకున్నాం, నథింగ్ మోర్ దట్. సార్ అంటే ఈ క్వశ్చన్ మేము అడగదలుచుకున్నాం సార్ ప్రొడ్యూసర్గా, అసలు మీ సినిమాని మేము ఎందుకు చూడాలి సార్? అదే చెప్తున్నాను, ఈ సినిమాని ఎందుకు చూడాలంటేనే అదే ఈ రోజు జరిగే సిచ్యువేషన్స్కి, జరిగే ఇన్సిడెంట్లకి చాలామంది చూసి ఇదా జరుగుద్దేమో ఇలా అవుతుందని భయపడే వాళ్ళకి ఇది ఒక మంచి మెసేజ్. అలాగే ఏంటంటే మేము సెక్యూర్డ్, మాకు ఇంకేం భయం, మేము అడ్డు, మాకేంటి అనేది ఒక ఫీమేల్ తనకు సెక్యూర్గా ఫీల్ అయ్యే ప్లేస్లో అన్సెక్యూర్ లాక్ అయితే ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది ఈ మూవీకి ఆన్సర్ అవుతుంది అన్నమాట. దట్ ఈస్ వాట్. అంటే ఇది నా సామ్రాజ్యం, ఇంకేముంది, నాకేమవుతుంది అనే దగ్గర కూడా
అన్సెక్యూర్డ్ ఎలా లాక్ అయిపోతారు అనేది ఈ యొక్క మూవీ యొక్క కాన్సెప్ట్ అన్నమాట యాక్చువల్గా. ఆ గ్యాంగ్ రేప్ 3 వచ్చింది, ఇప్పుడు 1, 2 వచ్చేది ఆల్రెడీ మంచి హిట్లు అయిపోయినాయి. ఆ గ్యాంగ్ రేప్ 3, 4 వచ్చే ఛాన్స్ ఉందా? దట్ ఈస్ వాట్. ఇప్పుడు ఇది ఆ గ్యాంగ్ రేపు అనగానే ఇది రేపుకి సంబంధించింది కదండి, టుమారో. సో ఎవ్రీవేర్ ఈస్ టుమారో ఇస్ దేర్, టుడే ఆఫ్టర్ టుమారో. సో ఇట్స్ కంటిన్యూస్ టుమారో 3, 4, 5 లైక్. సో మీరు చూసుకుంటే ఆ గ్యాంగ్ రేప్ 1లో, 2లో, 3లో కూడా ఇట్స్ లైక్ డిఫరెంట్ స్టోరీస్. ఒకటి హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంటే ఓన్లీ లైక్ ఆర్గన్ ట్రాఫికింగ్, అట్లా ప్రతి దాంట్లో ఒక మంచి మెసేజ్ ఇస్తూ వస్తున్న సినిమాని ఇది ఇంకొంచెం పైకి తీసుకెళ్ళాము. 4 అనేది దట్స్ స్టోరీ డిమాండ్ చేస్తే ఇంకా చెప్పలేము అలాగనమాట. అలా ఇప్పుడున్న యూత్కి ఏంటంటే రొమాన్స్ కావాలి, లవ్ కావాలి, ఇవన్నీ సినిమాలో ఉన్నాయా? ఈ సినిమాని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా? ఫ్యామిలీతో చూడగలగచ్చు ఈ సినిమాలో. అంతా మీరు ట్రైలర్లో చూసినా మీకు ఎక్కడ కూడా లైక్ బోల్ట్ అంటే లైక్ మెసేజ్ ఇవ్వడంలో బోల్ట్ తప్ప మీకు వల్గారిటీలో ఎక్కడ బోల్ట్ అనేది లేదనమాట. సో దట్స్ ఇట్. సో అందరూ ఫ్యామిలీతో కాదు, ప్రతి ఒక్కరూ చూడాల్సిందే ఇది. ఎందుకంటే దట్ ఈస్ వాట్ చెప్పాం కదా, ఈ ప్రజెంట్ జరిగే సినారియోలో ఈ జనరేషన్స్కి మేము ఇంకా ఓకే, మాకు ఎక్కడ ఫుల్ సెక్యూర్డ్గా ఉన్నాం, మాకేంటి అనే సిచ్యువేషన్, ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎలా ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది అనేది ఇదన్నమాట. అందరూ చూడాల్సిన సినిమా ఇది. సార్ మీకు మంచి డబ్బులు వచ్చి మీ కలెక్షన్ మంచి హిట్ కొట్టడం మనస్ఫూర్తిగా కొట్టడం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓన్లీ ఇంకేందంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్ అనే డబ్బులు అంటారు, బట్ ఇక్కడ ఏంటంటే డబ్బులు రావడం దానికంటే కూడా అంటే ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమా జనాల మధ్యలోకి వెళ్ళాలి, సొసైటీలోకి వెళ్ళాలన్న ఒక కాన్సెప్ట్తో తీసిందే. సో డబ్బుల గురించి ఆలోచిస్తూ తీసిన సినిమా ఇది కాదు, జనం కోసం తీసింది. ఈ జనరేషన్ జరిగే ఇన్సిడెంట్లకి ఒక ఆన్సర్ అవ్వాలన్నట్టుగా తీసింది అంత ఈ సినిమా. సార్ ఆ గ్యాంగ్ రేప్ 3 కర్త కర్మ క్రియ అన్న మీరే కాబట్టి మిమ్మల్ని అట్లా తెలుసుకున్నా, ఇలాంటి సినిమాని ఎందుకంటే థియేటర్లో ఓపెన్ చేయలేదు, ఓటీటీలో ఓపెన్ చేయడానికి రీజన్ ఏంది? రీజన్ పెద్దగా ఏం లేదండి. ప్రొడ్యూసర్కి లిమిటేషన్స్ ఉన్నాయి, దాని బడ్జెట్ లిమిటేషన్స్ ఉన్నాయి. ఓటీటీకి ఈజీగా అప్రోచబుల్. థియేటర్లో రిలీజ్ చేయాలంటే పెట్టిన ఖర్చు కంటే డబల్ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. తనని అంత ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఫ్రెండే కాబట్టి. సో తనకి కంఫర్ట్గా ఉన్న బడ్జెట్లో ఇంతే డ్యూరేషన్ చేద్దాము, ఇలాంటి కాన్సెప్ట్ చేద్దాము అంటే అండ్ సింపుల్గా చేసే కంటెంట్ని తీసుకుని ఓటీటీకి ఏది సూటబుల్ అనే కాన్సెప్ట్నే తీసుకుని చేస్తాను. ఈ సినిమా వల్ల సభ్య సమాజం ఏమైనా చెడిపోయే ఛాన్స్ ఉందా అంటే చెప్తారు సార్? అస్సలు లేదండి. మనం ఏం చెప్తున్నామండి, డ్రగ్ అబ్యూస్కి దూరంగా ఉండాలి అని, డేంజరస్ సిచ్యువేషన్స్లోకి అమ్మాయిలు ఈజీగా వెళ్ళిపోకూడదని చెప్తున్నాము. అసాల్ట్ అమ్మాయి పట్ల మెసేజ్ చూసుంటారు, కన్సెంట్ లేకుండా, కన్సెంట్ ఈజ్ హార్ట్, కన్సెంట్తోని మీరు చేస్తే మీకు ఆ తృప్తి సంతృప్తి ఉంటుంది. అసాల్ట్ చేస్తే, బలవంతం చేస్తే ఏముంటుంది, అది ఏం జరుగుతుంది అనేది చూపిస్తున్నాం. రేపు పొద్దున్న అలాంటి వాళ్ళకి ఎలాంటి క్లైమాక్స్ ఉంటే బాగుంటుంది, ఎలాంటి శిక్షలు ఉంటే బాగుంటుంది అనేది చూపిస్తున్నాం. సో ఫైనలీ ఇచ్చే మెసేజ్ క్లియర్గా పోస్టర్ మీద ఉన్నదే అండ్ మెసేజ్ అండి. కన్సెంట్ ఈజ్ అవుట్ అంటే ఇందులో 2 యాంగిల్స్ చూపిస్తున్నాం, హీరోతో రొమాన్స్, విలన్స్తో అసాల్ట్. ఆ 2 డిఫరెన్సెస్ని చూపించి విత్ కన్సెంట్ ఉంటే ఎలాంటి సంతృప్తి, ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది అనేది చెప్తున్నాము. అట్ ద సేమ్ టైం ప్రొటెక్షన్, ఉమెన్ ప్రొటెక్షన్ అనేది, మిమ్మల్ని కొందరు కొన్ని సిచ్యువేషన్స్లోకి వెళ్ళొద్దు, ఆ వాళ్ళతో తిరగొద్దు, వాళ్ళు పార్టీలకు వెళ్ళొద్దు అని కొంతమంది చెప్తారు కదండి. బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు, అన్నలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, నాన్నలు కావచ్చు. వాళ్ళు చెప్పింది వింటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళు అవుతారు కదా, అది కూడా చూపిస్తున్నాం. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు వద్దు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తే కూడా వెళ్తే ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అది సార్ ఇప్పుడు వాట్ ప్రామిస్ యు ఆర్ గోయింగ్ టు గివ్ టు ద ఆడియన్స్ అబౌట్ దిస్ మూవీ? ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా? ఫ్యామిలీతో కలిపి ఐ డోంట్ థింక్ అండి. ఇందాక ఎవరో అడిగినట్టుగా ఇన్స్పిరేషనల్ థాట్ ప్రాసెస్ ఉంటుంది చూసారా, ఇలా అయితే చెయ్యొచ్చా అని కొంత మెచ్యూరిటీ ఉండాలండి కంటెంట్ చూడడానికి. దే షుడ్ బి అబౌట్ 20 ఆలోచన తెలిసి ఉండాలి, మెచ్యూరిటీ ఉండాలి. సో పిల్లలు చూసేదైతే కాదు. ఇట్ ఈస్ డేంజరస్ ఫర్ కిడ్స్, ఎందుకంటే మంచి తీసుకోరు, చెడే తీసుకుంటారు. సార్ మీరంటే డేర్ అండ్ డాష్ డైరెక్టర్, ఎందుకని మగవారి పైన ఇబ్బందులు చాలా దాడులు జరుగుతున్నాయి, డ్రమ్ములని, బ్రిడ్జ్ అని, ఏదో ఒక రకంగా దాడులు, మీలాంటి వాళ్ళకు స్టెప్ తీసుకుని అలాంటి సినిమా తీసే ఛాన్స్ ఉందా?
గ్యాంగ్ రేప్ 4 అలా పెట్టి టైటిల్ అలా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? అదే నేను ఎప్పుడు కూడా క్రైమ్ ని జెండర్ స్పెసిఫిక్ గా చూడనండి. ఇంతకు ముందు మగవాళ్ళు ఆడవాళ్ళ పైన చేసినా, ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళ పైన చేసినా, ఒక క్రిమినల్ ఒక వల్నరబుల్ ఇండివిజువల్ పైన క్రైమ్ చేస్తున్నారు. అది ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు అన్నా కాదు, తప్పు ఎక్కడ జరుగుతుంది అనేది చెప్తాం. అండ్ అలాంటి సిచ్యువేషన్ లేదండి. నిజం చెప్పాలంటే అది స్పెసిఫిక్గా అబ్బాయిల గురించి సినిమాలు తీయాల్సిన అవసరం లేదు. అది తీసినా సరే జరిగిన 1-2 ఇన్సిడెంట్లకే సినిమాలు తీసేస్తారా? మరి మా ఆడవాళ్ళకి కొన్ని వేల మంది పైన జరుగుతుంది. అఫ్ కోర్స్ సెన్సస్ కూడా అదే చెప్తుంది, నేను కాదనట్లేదు. క్వశ్చన్ వస్తుంది, ఇదే కదా ఎక్కువ జరుగుతుంది, దీన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారని. అది ఐ డోంట్ నో, వాళ్ళలా మరి అలా వీ కెనాట్ justify. Wish you all the best, sir. Thank you అండి. LG టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ LG TV. Please like, share and subscribe LG TV. Thank you. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Like, share, subscribe LG TV. Subscribe LG TV.